హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి పాలకూర టమాటా. నాకైతే చాలా ఇష్టం. కొంతమంది తినొద్దంటారు, కానీ నేను తింటూనే ఉంటాం. మేము మంచిగానే వండుకుంటాం పాలకూర టమాటా. దీనికి ఫ్రెష్ పాలకూర తీసుకొని ఇలా కట్ చేసుకొని జల్లి గిన్నెకి వడగట్టుకొని, దాని తర్వాత కూరకు సరిపడా కళాయి తీసుకొని, ఆ కళాయిలో కూరకు సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ తీసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు వేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. అయినాక 2 పచ్చిమిర్చిని సన్నగా తీసేసుకోవాలి, ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వీటిని కూడా వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అదే ఆయిల్లో ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేసుకోవటం వల్ల కూర చాలా ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని ఈ వెల్లుల్లి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలుపుకొని మన ఆనియన్స్ వెల్లుల్లి అంతా కలగలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు తీసుకోవాలి. పాలకూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టే ఉడికించుకోవాలి. అప్పుడే మంచిగా పాలకూర ఉడుకుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గంత ఉప్పు కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది అంటే పాలకూర టమాటా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం ధనియాల పొడి, మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలంతా కలిసే విధంగా. ఈ కారం పచ్చి వాసన పోయే వరకు కూడా ఒక 2 నిమిషాలు మూత తీసి ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది అంటే మన పాలకూర టమాటా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.